ఇక మీద అలా చేయడు. క్షమించన్నా, పాపం. ఇంతవరకు మీరు దొరకపోవడానికి కారణం నేను, నా ప్లాన్స్. నన్ను కాదని వెళ్ళారుగా, ఏం పీకారు? ఆ పాప మరుసటి రోజు హాస్పిటల్లో అవుట్. ఎంత ప్రెషరో తెలుసా? ఏయ్, చెప్పాడికి డిసిప్లిన్ చాలా ముఖ్యం. ఇకపై సొంతంగా ఎవరైనా చేస్తానని వెళ్ళారో నలిపేస్తా. ఇకపై సొంతంగా ఎవరైనా చేస్తానని వెళ్ళారో నలిపేస్తా. మీరంతా కుక్కలేరా? నేను లేకపోతే రోడ్డు మీద పడి అడుక్కు తినేవాళ్ళం. మళ్ళీ ఇలా చూడితే గాని నాట్ సరిగ్గా పడదు. రారా, తను రమ్య, అన్నయ్య వాళ్ళ ఆఫీస్లో పనిచేస్తోంది. హాయ్. హాయ్. కొంచెం సిగ్గెక్కువ, అమ్మాయిలతో ఎక్కువ కలవడు కదా, అందుకు. హైదరాబాద్ శివారు ప్రాంతమైన బండ్లగూడ హౌసింగ్ బోర్డ్ దగ్గర తన స్నేహితురాలతో మాట్లాడుతున్న ప్రియా అనే మహిళ మెడలోంచి బంగారు గొలుసుని బైక్పై వచ్చిన ఓ అజ్ఞాత వ్యక్తి లాక్కెళ్లాడు. అదృష్టవశాత్తు మెడపై చిన్నపాటి గాయాలతో ప్రియకు ప్రాణాపాయం తప్పింది. 20 రోజుల ముందు ఈమె దొంగిలించబడిన ఈ చైన్ ఫోటోను తన ఫేస్బుక్ లో పెట్టింది. ఆ చైన్ లో బటర్ఫ్లై ఆకారంలో ఉన్న 5 లక్షల రూపాయల విలువైన వజ్రం ఒకటి పొదగబడి ఉన్నట్లు తెలుస్తోంది. పోలీస్ శాఖ కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టింది. ఈ కాలంలో అమ్మాయిలు రోడ్డు మీద నడవలేకపోతున్నారమ్మా. ఇదంతా చూస్తుంటే చాలా భయం వేస్తోంది. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. ఆంటీ, టైం ఆల్రెడీ 8:30 అయిపోయింది. నేను బయలుదేరతాను. ఏయ్ ఉండమ్మా, ఎలా వెళ్తావ్? నేను బస్లో వెళ్తాను ఆంటీ. ఏంటమ్మా, ఇప్పుడే కదా న్యూస్లో చూసావు. ఉండు. రే ఆది, నువ్వు వెళ్ళి డ్రాప్ చేసిరా. థ్యాంక్స్ ఆంటీ, నేను వెళ్ళొస్తాను. Yes!